మనిషి చాలా విచిత్ర ప్రాణి. పథకాలు రచిస్తాడు, కుట్రలు పన్నుతాడు, ప్రయత్నాలు చేస్తాడు, ఒక్కోసారి ఓడించాలని చూస్తాడు. పాముని తాడుగా మార్చి చేతికి చుట్టుకోవాలని చూస్తాడు. కాని ఒక్క విషయం మాత్రం తెలుసుకోలేడు, కాలమనే ఈ సర్పం చేతిలో ఉండనే ఉండదు అని. మీరు చేసింది ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి మీ ముందుకే వస్తుంది. చూడండి, దీనికి ఏ తేడాలు ఉండవు. మీరు దాసుడి కొడుకైనా సరే, లేక కృష్ణుడు పుత్రుడైనా సరే, మీరు అనర్థాలు తలపెట్టడానికి ప్రయత్నిస్తే మీకు కూడా అనర్థమే జరుగుతుంది. చెడు కర్మలు చేస్తే వారికి చెడే జరుగుతుంది. కురువంశం మహా గొప్ప వంశం. ఈ కురువంశం చివరికి ఏమైందా వంశం? పూర్తిగా నామరూపాలు లేకుండా నాశనమైపోయింది. కారణం అశుభం చెయ్యాలని లక్షణం ఉండడం వల్ల. అలానే వనవాసం చేసిన 5 పాండవులు మహాభారత యుద్ధంలో గెలిచారు. కారణం వాళ్లకు శుభం చేయాలని లక్షణం ఉండటం వల్ల. గుర్తుంచుకోండి, శుభం కోరే యజ్ఞం చేస్తే శుభాలనే పొందగలుగుతారు. అదే అశుభమనే అగ్గి పెడితే ఎంతటి వారైనా కాలి బూడిదైపోతారు. శుభాలకై నాతో గొంతు కలపండి. రాధాకృష్ణ.